హాయ్ స్టూడెంట్స్, చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు. రెగ్యులర్ ఇంటర్మీడియట్ మేము ఫెయిల్ అయినాం సార్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాము. దురదృష్టవశాత్తు మాకు ఉత్తీర్ణత రాలేదని చెప్పేసి, సో మేము ఇప్పుడు ఓపెన్ స్కూల్ రాసుకోవచ్చా అని చెప్పేసి ప్యారలల్గా అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ రెగ్యులర్ ఇంటర్ చదువుతున్న వాళ్ళు అప్పుడే అదే పడకండి. ఫస్ట్ ఇయర్లో మీకు 5 సబ్జెక్ట్స్ పోయినాయి కాబట్టి, లేకపోతే 3 సబ్జెక్ట్స్ పోయినా 1 సబ్జెక్ట్ పోయినా కూడా సెకండ్ ఇయర్ చదువుతూ దానిపైన కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ పాస్ అయ్యే విధంగా ప్లాన్ చేయండి. అలాగే ఒకవేళ మీకు కష్టము, మేము పాస్ కావడం కష్టము, ఛాన్స్ తీసుకోవద్దు అనుకుంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ అప్లై చేయండి. ఓపెన్ ఇంటర్కి రెగ్యులర్ ఎగ్జామ్స్ మీకు ఫిబ్రవరి మార్చ్లో అయిపోతాయి. అయిపోయాక ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీకు మేలో ఉంటాయి. సో దానికి దీనికి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. అట్లనే రెగ్యులర్ ఇంటర్ రాస్తే ఓపెన్ ఇంటర్ రాయకూడదని కూడా లేదు, రెండు రాసుకోవచ్చు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే రెగ్యులర్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఓపెన్ ఇంటర్ అప్లై చేసుకోండి. ఈ ఓపెన్ ఇంటర్లో మీకు మేలో ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన తర్వాత మీరు రెగ్యులర్ డిగ్రీ జాయిన్ కావచ్చు. కాబట్టి ఏ స్టూడెంట్ కూడా రెగ్యులర్ ఇంటర్లో ఫెయిల్ అయినామని చెప్పేసి బాధపడకండి, అధైర్యపడకండి. మీకు ఇంకో ఛాన్స్ ఉంది. లైఫ్ ఎక్కడ స్టక్ కాదు. మీరు మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వెంటనే డిగ్రీలో జాయిన్ అయ్యే విధంగా ఓపెన్ స్కూల్ మిమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, మీ శ్రీకాంత్ అంకం. ఎల్లప్పుడూ స్టూడెంట్స్ యొక్క వెల్ఫేర్ కోసం కష్టపడుతూనే ఉంటాను. కాబట్టి అధైర్యపడకండి. 100% మీకు నేను హోప్ ఇస్తున్నాను. రెగ్యులర్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఓపెన్ ఇంటర్ పాస్ అయ్యి రెగ్యులర్ డిగ్రీ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.